సూపర్ 6లో భాగంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. ఈ 10 నెలల కాలంలో ఒక్కరికి నిరుద్యోగ వృత్తి వల్ల ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలని 2 లక్షల ఉద్యోగాలని తొలగించిందని సాక్షాత్తు అసెంబ్లీలోనే నిన్న మార్చి 19, 2023లో అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 11,79,332 మంది ఉద్యోగులకి జీతాలు ఇచ్చింది ప్రతి నెల. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యని కుదించేసింది. అంటే 9,79,649 మందికి అయ్యారు. అంటే దాదాపుగా 1,99,683 మంది, అంటే దాదాపు 2 లక్షల మందిని తొలగించేశారనేది క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి వివరాలు. ఈ తొలగించి వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే కన్సల్టెంట్ల పేరుతో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. తెలుగుదేశంలో ఉన్నటువంటి ఏదైతే కొంచెం పెద్ద పెద్ద కార్యకర్తలకి, నాయకులకి కన్సల్టెంట్ల పేరుతో ఈ 10 నెలల కాలంలోనే 30,246 మందిని తీసుకున్నారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ అనే పేరుతో కన్సల్టెంట్ల రిక్రూట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 6,434 మంది కన్సల్టెంట్లు ఉంటే, అంటే సంవత్సరానికి 177 కోట్లు ఆయన ఇచ్చినటువంటి జీతాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 నెలల్లోనే 30,246 మందిని రిక్రూట్ చేశాడు. 740 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేస్తూ ఉన్నారు సంవత్సరానికి. అదే వాలంటీర్లు ఉంటే 1,500 కోట్లు అయ్యేది సంవత్సరానికి. 2,71,167 మంది వాలంటీర్లకి సంవత్సరానికి 1,500 కోట్లు. కానీ ఇక్కడ 30,246 మంది తెలుగుదేశం కన్సల్టెంట్లకి సంవత్సరానికి 750 కోట్లు దాదాపుగా. అంటే చూడండి, వాళ్ళకి సంబంధించి దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క కొత్త ఉద్యోగం రాలా. కానీ ఇదే గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పించి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఒక్క ఉద్యోగం రాకపోగా 2 లక్షల ఉద్యోగాలను తొలగించింది. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు. ఉన్నదే పోయేటటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది.